ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరికి సూట్ అవుతుంది, ఒకసారి చేసిన తర్వాత ఎంత కాలం హెయిర్ ఉంటుంది? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది అందరూ చేయించుకోవచ్చా అంటే ఏజ్ గ్రూప్ అంటే కాదు, మనకి డోనార్ కూడా ఉండాలి. మనం ఏంటంటే ఈ వెనక భాగం నుంచి తీస్తాం, బియర్డ్ నుంచి తీసుకోవచ్చు, ఛాతీ నుంచి. ఇక్కడెక్కడ హెయిర్ లేదనుకోండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయలేదు. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పేషెంట్ కూడా ఎలా ఉంది, ఫుల్ ఇప్పుడు చూసుకుంటే ఒక అరిచేతి మందమే హెయిర్ ఉంటుంది అండ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సింది 1, 2, 3, 5 టైమ్స్. దీంట్లో సగం తీసుకొని 5 టైమ్స్ ఎక్స్పోనెన్షియల్ చేయగలుగుతామా? చేయలేం. సో ఒరిజినల్ డెన్సిటీ ఎప్పుడు ఇవ్వలేం. ఇట్స్ లైక్ అన్ ఇల్యూజన్. మనం ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తాం, వాళ్ళకి ఫుల్ జుట్టు ఉంది అని, అంతే. సో ఎంతవరకు డోనార్ అవైలబుల్ ఉంటే సింపుల్ గోడౌన్ ఎంత ఉంది, మన షోరూమ్లో ఎంత పెట్టగలుగుతాం, దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకొని చేయొచ్చు. అండ్ ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 1 సిట్టింగ్లో అయిపోతుందా అంటే కాదు, ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న కరెక్షన్స్ ఫ్యూచర్లో అవసరం పడుతుంది. దాన్ని కూడా ప్రిపేర్ అయ్యి ఉండాల్సి ఉంటుంది. మనకి డోనర్ ఉందా లేదా అన్న దాన్ని బట్టి చూసుకోవాలి. అండ్ ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆనెస్ట్లీ స్పీకింగ్ దే ఆర్ కన్సిడర్డ్ టు బి పర్మనెంట్. ఎందుకంటే ఈ హెయిర్ అనేది ఎప్పటికి పోదు, ఎవరికైనా ఎంత బాల్నెస్ వచ్చినా. బట్ ఏజ్ పరంగా కొంచెం థిన్ అయితే కొంచెం పల్చగా అవ్వచ్చు. ద ఓల్డర్ ద పేషెంట్, ద లాంగివిటీ ఆఫ్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ మోర్. ఇప్పుడు 23 అప్పుడు చేయించుకున్నాను అనుకోండి, వాళ్ళకి ఇంకా ఈ హెయిర్ వెనకాల కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. సో ముందు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలా ఒక 35 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువ ఇయర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.